5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించేదానికి, పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాటు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈరోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయల్లో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయంగా నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.